ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని మనం చూసినట్లయితే చాలామంది కూడా చిన్న పెద్ద బడుగు అని కుల మత భేదాలని చాలామంది చులకనగా చూస్తున్నారు. నిజంగా దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడే నిన్ను చులకనగా చూస్తే, నువ్వు ఎక్కువ కష్టడు తక్కువ కష్టడు అని, లేదా నువ్వు ఎందుకు పనికిరానడు అని నేను తక్కువ చేస్తావు, నువ్వు ఉంటావా? ఉండలేవు కదా. నిజంగా ఈ దినాల్లో మనం చూస్తే సేవకులు కూడా, సేవకులైనా పరిచారకులైనా లేదా సంఘములు ఉన్నవారైనా సరే, మందిరంలో ఉన్నవారైనా సరే, పేదవాడిని తక్కువగా చూడడము, ధనవంతులను ఎక్కువగా చూడటము, ఇలాగా సంఘంలో ఉన్న సభ్యులు కూడా అలాగే ఉన్నారు. పేదవారిని తక్కువగా చూడటము, మేము ఎక్కువ క్యాస్ట్ వాళ్ళము, లేదా మాకు డబ్బు ఎక్కువ ఉందా అని, ఇలాగా వివిధ రకాలుగా వారు ఆలోచనలతో మందిరంలో కూడా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనం ద్వారా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుచున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, అపొస్తలుడైన పౌలు గారు అందరి ముందు కూడా పేతురుని హెచ్చరించడము, గద్దించడం జరిగింది. నువ్వు యూదుడివై ఉండి కూడా అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నావు, అన్యజనులను యూదుల వల్లే మారమని బలవంతం ఎందుకు చేస్తున్నావు అని అందరి ముందు కూడా పౌలు గారు పేతురుని హెచ్చరించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారు ఇక్కడ యూదులను ఒక రకంగా చూసేవారు, అలాగే అన్యజనులను ఒక రకంగా చూసేవారు. అయితే పౌలు గారు ఎందుకు గద్దించారంటే పేతురుని, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ కూడా సమానంగా చూడమన్నారని. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ సమానంగా చూస్తారు.